నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఒక కళా ప్రస్థానం ముగిసింది. తన అద్భుతమైన నటనా కౌశల్యంతో గోదావరి కని కళారంగానికి వన్నె తెచ్చిన రంగస్థల లఘుచిత్ర నటులు జె సత్యనారాయణ అంత్యక్రియలు శుక్రవారం గోదావరి నది వద్ద ఉన్న మహాప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు శ్రీనివాస్ చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ సంస్కారానికి హాజరైన ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ జాతీయ సమితి నాయకులు కవ్వంపల్లి స్వామి, ప్రజా కవి గాయకులు దయానర్సింగ్, లఘు చిత్ర దర్శకులు చంద్రపాల్, షార్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ పటేల్ మాట్లాడుతూ, జేఎస్ గోదావరి కని మొదటి తరానికి చెందిన నటుడు, మంచి స్నేహశీలి అని, తన అద్భుతమైన నటనతో సమాజహిత లఘు చిత్రాలలో, నాటకాలలో నటించి కళారంగానికి వన్నె తెచ్చారన్నారు. ఏక్ దిన్ కా సుల్తాన్ నాటికలో ప్రధాన పాత్రధారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతులు పొందారని కొనియాడారు. కె స్వామి ఆలపించిన, కవి రాకుమార రచించిన పద్యం జేఎస్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది. ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు దామెర శంకర్, గురుమూర్తి, విజయ్ కుమార్, దామెర రాజేష్, మురళీధర్ యాదవ్, మాదాసి రవి తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని తొలితరం నటుడు, జీవితంలో నటించలేదు, రంగస్థలంపైనే నటించాడు. గొప్ప మనిషి, వ్యక్తిత్వం ఉన్నవాడు జేఎస్ సత్యనారాయణ గారు. జేఎస్గా చాలా ప్రఖ్యాతి. ఆయన గురించి ప్రముఖ కవి, పద్యకవి రాకుమార గారు రాసినటువంటి ఒక పద్యం ఆయన స్మరణలో, ఆయనకు నివాళిగా. కళల హృదయున్నయేనాడు గర్వపడక, కళల హృదయున్నయేనాడు గర్వపడక, కరుణ మమతలయందును తరుగుబోక, రసమయ నట దీప్తియు నలు దశల మెరయ, ధన్యుడయ్యగాదా జేఎస్ ధరణిలోనా. ఆ జేఎస్గా పాపులర్ అయినటువంటి రంగస్థల నటుడు జె సత్యనారాయణ గారు. గోదావరి కని కార్మిక క్షేత్రంలో మొదటి తరం నటుల్లో చాలా ప్రతిభావంతులైనటువంటి కమెడియన్ అన్న జేఎస్. అయితే ఆ తర్వాత కాలంలో అనేక సంస్థలు పుట్టుకొచ్చినాయి. కార్మిక కళా సమితి 1974 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఆ తర్వాత నవోదయ మిత్ర కళా మండలి, మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం గారు, డి శంకరన్న, జేఎస్ వీళ్ళందరూ కలిసి కూడా అనేక స్టేజ్ నాటికలు వేయటం అనేది జరిగింది. గోదావరి ఖనిలో కమెడియన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అనేక టెలిఫిల్మ్లో నటించినటువంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న జేఎస్. చాలా మర్యాదస్తుడు, మంచితనం కలిగిన వాడు. ఆ తర్వాతి తరంలో మేము రంగస్థల నటులుగా వీధి నాటికలు వేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ప్రోత్సహించి అభిమానంతో మాట్లాడినటువంటి మంచి మనిషి అన్న జేఎస్. సరే, వయసు రీత్యా అనారోగ్యాలు దాపురించిన తర్వాత వారు లేకపోవడం అనేది బాధాకరం. వారి మృతికి సంతాప సూచకంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాంటి నటులు లేకపోవడం కార్మిక క్షేత్రానికి తీరని లోటని చెప్పి మనవి చేస్తూ, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తెలంగాణ ప్రజానాట్యముల వైపున తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. ముందుగా
జేఎస్ సత్యనారాయణ గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసుకుంటూ వారు లేని లోటు కళారంగానికి తీరని లోటుగా భావిస్తూ ఆర్ నారాయణమూర్తి గారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి పోరు తెలంగాణ సినిమాలో తనను జడ్జిగా నియమించడం, వారి ప్రతిభను గుర్తించడం, నారాయణమూర్తి గారు మరో సినిమా నిర్భయ భారతంలో కూడా వారికి అవకాశం కల్పించడం ఉన్నతమైనది. అట్లా వారు లేని లోటు ఈ తరానికి మా తరానికి కళారంగానికి తీరని లోటుగా భావిస్తున్నాం. వారు చేసినటువంటి అనేకమైనటువంటి ఆడియో వీడియో క్యాసెట్లలో వారి నటన అద్భుతం. అట్లానే నా బ్యానర్లో దయా ఆర్ట్స్ బ్యానర్లో కూడా దైవమా నేనేమి చేస్తూ దైవరాయా 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 దైవరాయో దైవమా నేనేమి చేస్తూ దైవరాయా అనే పల్లవితో సాగే పాటలో తన నటన అద్భుతం. అట్లనే మరో పాట కూడా కొడుక యాడునో బిడ్డ అని అద్భుతమైన నటనతో తను ప్రజల్ని ఈ యూట్యూబర్లని అందరినీ కూడా ప్రజాక్షేత్రంలో నిలబెట్టినటువంటి కళాకారుడు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. జేఎస్ గారి మృతి కళారంగానికి తీరని లోటు. జేఎస్ గారు నేను నిర్మించిన లఘు చిత్రాలలో 4 లఘు చిత్రాలలో నటించిండు. దీర్ఘాయుష్మాన్ భవ, ఓ తండ్రి చివరి లేఖ, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ, ఖాందాన్ అనే లఘు చిత్రాలలో అద్భుతమైన నటన కనబరిచారు. వారిని ఢీకొట్టే నటులు ఆ తరంలో కానీ ఈ తరంలో కానీ ఎవరు లేరు. అంత మంచి నటుని కోల్పోవడం గోదావరి కానీ కళారంగానికి తీరని లోటు. ఏది ఏమైనాను కానీ వయసు రీత్యా అందరం ఏదో ఒకరోజు పోవాల్సిందే. కానీ జేఎస్ గారు మృతి ఎంతో కలిసివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులకు, కవులకు నిజంగా ముద్దుబిడ్డ అయినటువంటి చెల్లారం సత్యనారాయణ గారు జేఎస్గా ఎంతో ప్రఖ్యాతలు పొందారు. నిజానికి అతనితో నాకు అనుభవం లేకున్నా అతని ప్రేమానురాగాలు నన్ను ఆకట్టుకున్నాయి. నిజంగా నేను ఒక కళాకారుని అన్న తర్వాత నాకు ఇచ్చిన అతని విలువ ఈరోజు నేను మర్చిపోలేను. వాస్తవానికి కళాకారుడు అంటే ప్రాణమిస్తాడు అతను. అది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు కూడా ఈ తరానికి అతను చెప్పిన ఎన్నో సూక్తులు, ఎన్నో గొప్ప గొప్ప వ్యాఖ్యలు మాకు నిజంగా మా మదిలో మెదులుతున్నాయి. అతన్ని మర్చిపోవడం మా తరం కాదు, కానీ ఈ తరానికి నిజానికి అతనే మాకు గొప్ప గురువు. ఏం చెప్తున్నా, సత్యనారాయణ గారిని మేము కోల్పోవడం అనేది మా దురదృష్టం. ఈరోజు కూడా అతని అంతిమయాత్రలో మా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాము. షార్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మా కళాకారులందరి తరఫున, ఈరోజు రాబోయే నూతన కళాకారులందరి తరఫున కూడా అతనికి మా కళాభివందన తెలియజేస్తూ. ఎక్కడి నుండో అయ్యగారు రాక. ఏం లేదు తాతయ్య, మన క్లబ్ లో సదస్సు నిర్వహిస్తుంటే అక్కడికి వెళ్ళొస్తున్నాను. ఏమిటో విశేషం? ఏమిట్రా వీడు తీసి నువ్వు గాని ఇస్తానన్నావా ఏమిటి? ఇస్తే తప్పేంటి తాతయ్య? ఈ మధ్య వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం కూడా తన అవయవాలను దానం చేస్తానని ముందుకొచ్చారు తెలుసా? అవకాశమా నీ శార్థమా? ఇలా అర్థవయవాలతో పోతే ఆత్మలు శాంతించవు. ఇలా చచ్చిన వారు నరకానికి పోతారు, స్వర్గప్రాప్తి ఉండదు తెలుసా? అందరికీ నమస్కారం. ఏం మాట్లాడమంటారు? జరిగింది మంచి కార్యమే అయినా నా కొడుకు కోడలికి పుత్ర శోకం మిగిలింది.
ఇక నా విషయానికి వస్తే కాటి కాలు చాపుకున్నాను. కొడుకు తల కొరివి పెడితే పున్నామ నరకం తప్పుతుందంటారు. ఆ అదృష్టం నా కొడుక్కి లేకపాయే. కాని నా మనవడు చేసిన మంచి పని వల్ల అటేడు తరాలు ఇటేడు తరాలు పున్నామ నరకం తప్పుతుందని ఇప్పుడు నమ్ముతున్నాను. నా మనవణ్ణి ఇలాంటి పనులు చేయకురా అని ఎప్పుడూ కోపడుతుండేవాణ్ణి. కానీ కానీ వాడి ఆత్మశాంతి కోసం మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడి స్ఫూర్తిగా నేను కూడా నా అవయవాలు దానం చేస్తానని నా కొడుకు కోడల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంటి నాన్న, నీకింత చాలస్తం ఎందుకు నాన్న? నేనేం చేశానురా? మీకు తెలియదా? ఏం చేశానని నన్ను అడుగుతారే? ఏదో తప్పైపోయింది లేదా? నేను అలా చేసి ఉండకూడదు. ఎన్నిసార్లు చెప్పమంటారు? నాన్న, నేను రోజు ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఇంటి నాన్న అది మిమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని. రాజు, ఒరే రాజు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్తేనే నువ్వు మీ ఆవిడ మనశ్శాంతిగా ఉండొచ్చు. నాన్న, వెళ్ళొస్తా. సరే బాబు, బండి మీద వెళ్తున్నావు, జాగ్రత్త నాన్న. పిల్లలు జాగ్రత్త. నాన్న, మీరేం బాధపడకండి. ప్రతి నెల వచ్చి మీకు కావలసిన వస్తువులు డబ్బులు ఇచ్చిపోతుంటా. నీకంత అవసరము, నాకంత సమయం ఉండదనుకుంటారా? మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.